వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. మిథున్ రెడ్డికి నేటి నుంచి ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని 50,000 చొప్పున 2 పూచీకత్తులతో షూరిటీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. షూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ పేపర్లు తీసుకుని జైల్లో సమర్పిస్తే మిథున్ రెడ్డి విడుదలవుతారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈ రోజు సాయంత్రం లోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యంతర బెయిల్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ మాత్రం కొనసాగుతోంది. ఈలోపు ఆయనకు ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జూలై నెల 19న ఆయన్ను అరెస్ట్ చేశారు. విచారణకు పిలిచిన సిట్ అధికారులు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారు. ఆయన విచారణకు సహకరించడం లేదంటూ అరెస్ట్ చేశారు. అలాగే లిక్కర్ కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులంతా బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.